సినిమా ముగిసిపోయింది. అయితే గత 5 ఏళ్లుగా వస్తున్నటువంటి సమ్మర్ సినిమాకు ఈ సమ్మర్ ఫిలిమ్స్ కు ఎంతో వ్యత్యాసం ఉంది. ఓవరాల్ గా చూసినప్పుడు మనకు కలెక్షన్ గ్రాఫ్ ఎలా కనిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. సమ్మర్ సినిమాలకు చాలా కాలంగా వెయిట్ తగ్గిపోతూ వస్తోంది. ఐపీఎల్ ఇంపాక్ట్ లో సమ్మర్ సినిమాకు అసలు కలెక్షన్స్ రావడం లేదు. అయినా సరే ఈసారి మన వాళ్ళు తెగించి మరీ సినిమాలను రిలీజ్ చేశారు. మేడే కానుకగా వచ్చిన హిట్ 3 మినహా ఆ తర్వాత వచ్చినవి ఏవీ కనిపించలేదు. హిట్ 3 ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల రూపాయలు గ్రాస్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఓవర్సీస్ లో $1 మిలియన్ క్లబ్ లోకి సినిమా వెళ్ళింది. అయితే వీకెండ్ వచ్చేసరికి హిట్ 3 వరల్డ్ వైడ్ గా 82 కోట్ల రూపాయల గ్రాస్, 4 రోజులకే 100 కోట్ల రూపాయల గ్రాస్ అంటూ పోస్టర్ వేసుకుంది. ఇక హిట్ 3 తో పాటు వచ్చినవి రెట్రో, తుడురం. ఇవి రెండు డబ్బింగ్ సినిమాలు. సూర్య నటించిన రెట్రోను ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు. తుడురం మాత్రం కొందరికి మాత్రమే నచ్చింది. ఇక మే 2nd వీక్ రిలీజ్ అయిన సమంత శుభం వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన శుభం ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. తక్కువ బడ్జెట్ లో సినిమా తీసినప్పటికీ బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ 6 రోజుల్లో 4 కోట్ల రూపాయలే వచ్చాయి. శుభం ఫిలిం నాన్ థియేట్రికల్ గా చూసుకుంటే సమంతకు ప్రాఫిట్ వెంచర్. శుభంతో పాటు వచ్చిన సింగిల్ మాత్రం హిట్ అయింది. శ్రీ విష్ణు సినిమాతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించాడు. అయితే జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను ఆర్భాటంగా రిలీజ్ చేసినప్పటికీ అది అంతగా ఎఫెక్ట్ చూపించలేకపోయింది. అలాగే మే నెల 3-4 వారాల్లో చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క సినిమా లేదు. ఉన్నంతలో మిషన్ ఇంపాసిబుల్ ఫైనల్ రికనింగ్ మాత్రమే నిలబడింది. అది కూడా ఓన్లీ మల్టీప్లెక్స్ లో మాత్రమే. సమ్మర్ కి ఫినిషింగ్ టచ్ లా కనిపించిన భైరవం, ఖలేజాలు మాత్రం పోటాపోటీగా రిలీజ్ అయ్యాయి. ఖలేజా ఇంపాక్ట్ భైరవం ఓపెనింగ్స్ మీద పడింది. 30 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన భైరవం ఏపీ నైజాంలో మొదటి రోజు కేవలం 2.75 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే తెచ్చుకోగలిగింది. రెండో రోజు వసూళ్లు మరింతగా తగ్గిపోయాయి. ఇక మండే కలెక్షన్స్ చూసాకనే సినిమా ఏ స్థాయి వరకు గట్టెక్కగలుగుతుందన్నది చెప్పగలం. మే నెలలో ఎలా చూసుకున్నా హిట్ 3 యావరేజ్ సినిమాగా నిలవగా శ్రీ విష్ణు నటించిన సింగిల్ సక్సెస్ కొట్టింది. శుభం అనగనగా ఓకే అనిపించుకున్నాయి. ఐపీఎల్ ఇంపాక్ట్ పీక్స్ లో ఉండగా సినిమాలను రిలీజ్ చేసి కొంతవరకు ఆడియన్స్ ని తమ వైపుకు తిప్పుకోవడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. శ్రీలీలను సోషల్ మీడియా ఎందుకు ట్రెండింగ్ లో పెట్టింది? ఎంగేజ్మెంట్ చేసుకుంది అనేలా శ్రీలీల పిక్స్ సినీ జనాలను డైవర్ట్ చేశాయా? డ్యామేజ్ కంట్రోల్ కు కిసిక్ ఇచ్చిన రియాక్షన్ ఏంటి? శ్రీలీల త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ నెట్టింట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత 2 రోజులుగా ఈ రూమర్ ఎంతో మంది నెటిజన్ల వాల్స్ మీద కనిపించింది. శుక్రవారం నెట్టింట్లో శ్రీలీల షేర్ చేసిన కొన్ని పిక్స్ ఈ రూమర్లకు కారణమయ్యాయి. ఈ పిక్స్ ఖచ్చితంగా నిశ్చితార్థ వేడుకవే అంటూ పుకార్లు షికార్లు చేశాయి. దీంతో కిసిక్ గర్ల్ జరుగుతున్న ప్రచారంపై దెబ్బలు పడతాయి రోయ్ అంటూ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి శ్రీలీల షేర్ చేసిన ఫోటోలన్నీ ప్రీ బర్త్డే వేడుకలకు సంబంధించినవి. శుక్రవారం సాయంత్రం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఈ ఫోటోల్లో కుటుంబ సభ్యులు ఆమెకు నలుగు పెడుతూ కనిపించారు. దీనికి తోడు ఫోటోలకు బిగ్ డే కమింగ్ సూన్ వంటి క్యాప్షన్స్ జోడించడంతో శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందని నెటిజన్లు భావించారు. పెళ్లి వార్తలు నిజమేనని పలువురు కామెంట్స్ కూడా పెట్టారు. ఎంగేజ్మెంట్ వార్తలు ఊపందుకోవడంతో శ్రీలీల దీనిపై రియాక్ట్ కావాల్సి వచ్చింది. తన ఇంట్లో జరిగిన వేడుక గురించి వివరిస్తూ, నా ప్రీ బర్త్డే వేడుకలకు ఇంట్లోనే మేము ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్లానింగ్ అంతా మా అమ్మ చూసుకున్నారు అని ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. దీంతో ఆమె పెళ్లి వార్తలకు ప్రస్తుతానికి తెరపడ్డట్లయింది. అలాగే ఈ ప్రీ బర్త్డే వేడుకల్లో శ్రీలీల సంప్రదాయబద్ధంగా చీరకట్టులో మెరిసింది. ఈ కార్యక్రమానికి నటుడు రానా దగ్గుబాటి, సతీమణి మిహికా బజాజ్ కూడా హాజరై సందడి చేశారు. శ్రీలీల జూన్ 14న తన 24వ ఏటలోకి అడుగుపెట్టనుంది. అయితే నెటిజన్ల అలా రూమర్స్ పుట్టించడానికి శ్రీలీల ఓవర్ యాక్షన్ బిల్డప్సే కారణం. ఎవరైనా ప్రీ బర్త్డే వేడుకలను ఇలా హడావుడి చేస్తూ చేసుకుంటారా? కమర్షియల్ డైరెక్టర్ వినాయక్ మళ్లీ మెగాఫోన్ పట్టబోతున్నాడు. అయితే ఈసారి వినాయక్ ఎవరిని డైరెక్ట్ చేస్తున్నాడు అన్నది తెలియడం లేదు. ప్రస్తుతానికి ఈ దర్శకుడికి ఏ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో తెలియాలి. వినాయక్ తో సినిమా అంటే హీరోకి మంచి కమర్షియల్ అటెంప్ట్. వినాయక్ తో వర్క్ చేసిన హీరోస్ అంతా యాక్షన్ లో నెక్స్ట్ లెవెల్ ని టచ్ చేశారు. చివరికి ఫ్లాప్ సినిమా విషయంలోనూ వినాయక్ హీరోకి ఎంతో కొంత మైలేజ్ వచ్చేది. గత కొంతకాలంగా ఈ యాక్షన్ డైరెక్టర్ సరైన సక్సెస్ లేక వెనకబడిపోయాడు. ఆ మాటకొస్తే అసలు మెగాఫోన్ పట్టుకోవడమే మానేశాడు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ వివి వినాయక్ తో సినిమా చేయబోతున్నట్లు కొత్త గాసిప్ వినిపిస్తోంది. వివి వినాయక్ ఓ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమాను తీసేందుకు ప్లాన్ చేస్తున్నారని, ఈ సినిమాలో హీరో పాత్ర సిద్ధు జొన్నలగడ్డకి పర్ఫెక్ట్ గా సరిపోతుందని,
ఈ క్రమంలోని వినాయక్ సిద్ధు జొన్నలగడ్డను అప్రోచ్ అయ్యాడని, అందులో సిద్ధును హీరోగా తీసుకోవాలని వినాయక్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. దర్శకుడిగా వినాయక్ కు మంచి ఇమేజ్ ఉన్నప్పటికీ ఇప్పుడున్న ట్రెండ్ లో వినాయక్ సినిమాలు ఎంతవరకు నిలబడతాయన్నది సందేహమే. అప్డేట్ అయ్యుండాలి. ఈ ప్రాసెస్ లో వివి వినాయక్ రవితేజతో ఒక సినిమా చేయబోతున్నట్లు ఆ మధ్య రూమర్స్ వినిపించాయి. అంతకుముందు వెంకీతో సినిమా అన్నారు. మళ్ళీ ఇప్పుడు సిద్ధుకి వినాయక్ స్టోరీ నెరేట్ చేసి లాక్ చేయించాడని చెప్తున్నారు. చూద్దాం ఫైనల్ గా వినాయక్ ఏ హీరోతో సినిమా అనౌన్స్ చేస్తాడో. స్పిరిట్ ఎలివేషన్ లో హర్షవర్ధన్ రామేశ్వర్ సౌండింగే కీ రోల్ పోషించబోతోందా? ప్రభాస్ సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ సాహో సినిమాను రిఫ్లెక్ట్ చేయబోతోందా? టూ మచ్ వైలెన్సే స్పిరిట్ సినిమాకు హైలైట్ కాబోతోందా? సందీప్ రెడ్డి అసలు ఏమనుకుని సినిమాను షురూ చేశాడు? ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలున్న సినిమా స్పిరిట్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో పవర్ఫుల్ కాప్ స్టోరీగా రాబోతోంది. తృప్తి దిమ్రిని ఈ ప్రాజెక్ట్ లోకి హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వరకు పూర్తయింది. కాగా సెకండ్ హాఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఫుల్ ఎమోషనల్ సీక్వెన్స్ ఉంటాయని, అందుకు తగ్గట్టు ప్రభాస్ పాత్రపై ఒక ఫ్లాష్ బ్యాక్ ని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ పాత్ర మాఫియా నేపథ్యంలో ఉండబోతుందని టాక్. అంటే సాహో తరహాలో నెపో కిడ్ గా సినిమాలో కనిపించబోతున్నాడా? మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఆ మధ్య హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ప్రభాస్ తో చేసిన సినిమాలకు విజిల్ సౌండ్ సెంటిమెంట్ అని, దాన్ని కొనసాగిస్తానని హర్షవర్ధన్ రామేశ్వర్ చెప్పుకొచ్చాడు. యానిమల్ సినిమాలు నిలబెట్టడంలో హర్షవర్ధన్ ఇచ్చిన ఆల్బమ్ తో పాటు RR కీ రోల్ పోషించాయి. అదే ఇప్పుడు స్పిరిట్ లోనూ కొనసాగబోతోంది. స్పిరిట్ సినిమా అసలు స్టార్ట్ కాకుండానే ట్రెండింగ్ లోకి వెళ్లి కూర్చుంది. రేపు సెట్స్ లోకి ప్రభాస్ వచ్చాక భద్రకాళి ప్రొడక్షన్స్ రిలీజ్ చేసే పిక్స్ ట్రెండింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఈ సినిమాలో యాడ్ అయ్యే ఆర్టిస్టులు ఎవరనే చర్చ గట్టిగానే నడుస్తోంది. దీపికాను కాదని తృప్తిని తీసుకున్న సందీప్ రెడ్డి అసలు ఎందుకలా చేయాల్సి వచ్చిందో సినిమాతో చెప్పాల్సి ఉంటుంది. స్పిరిట్ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, సందీప్ రెడ్డి వంగ నుంచి మరొక వినూత్న సినిమాగా రాబోతుందని వినిపిస్తున్న రూమర్లు ఎంతవరకు నిజమన్నది ఫస్ట్ టీజర్ వచ్చే వరకు వెయిట్ చేసి చూడాలి. ట్రెండింగ్ హీరోలు ఫ్లాప్ దర్శకులతో టైఅప్ అవుతున్నారు. ఆయా దర్శకులు ఫామ్ లో లేరనేటువంటి భయం ఇంత కూడా హీరోల్లో కనిపించట్లేదు. టాప్ హీరోలు ఎందుకని ఫ్లాపుల్లో ఉన్న దర్శకులను పిక్ చేసుకుంటున్నారు? హీరోలకు ఫామ్ లో ఉన్న దర్శకులతోనే సినిమాలు చేయాలని రూల్ ఏం లేదు. కంటెంట్ నచ్చితే అప్పటికే ప్రూవ్ అయిన దర్శకుడు ఫ్లాపుల్లో ఉన్నా సరే అవకాశం ఇస్తుంటారు. పూరి జగన్నాథ్ వరుస ఫ్లాప్స్ చూసినా ఏ హీరో అతనికి డేట్స్ ఇవ్వని టైంలో విజయ్ సేతుపతి పూరికి కనెక్ట్ కావడం, సినిమా షురూ చేయడం విశేషం. ఇక్కడ విజయ్ సేతుపతి కేవలం పూరి చెప్పిన కంటెంట్ నచ్చే సినిమా చేస్తున్నాడు. సికిందర్ సినిమా తర్వాత మురుగదాస్తో ఎవరు సినిమా చేస్తారు అనుకుంటున్న టైంలో శివకార్తికేయన్ ముందుగానే కమిట్ కావడంతో మద్రాసి ఫిలిం స్టార్ట్ అయింది. రీసెంట్ గా ఈ ఫిలిం ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లిమ్స్ రిలీజ్ అయి సాలిడ్ బజ్ ని సొంతం చేసుకున్నాయి. శివకార్తికేయన్ ముందు నుంచి సక్సెస్లు చూసి దర్శకుడిని ఎంచుకోకుండా అతడి టాలెంట్ చూసే అవకాశాలు ఇస్తూ ఉంటాడు. బహుశా మద్రాసి సినిమాలో అలాంటి స్టఫ్ కనిపించడంతోనే అవకాశం ఇచ్చుంటాడు. మిస్టర్ బచ్చన్ తో ఫ్లాప్ చూసిన హరీష్ శంకర్ కు పవన్ ఇక డేట్స్ ఇవ్వడు అన్నారు. కట్ చేస్తే మరింత పాలిష్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ బౌండెడ్ స్క్రిప్ట్ తో దర్శకుడు పవన్ ను కన్విన్స్ చేసి ఓకే అనిపించుకున్నాడు. అంటే ఇక్కడ హీరోలంతా ముందు నుంచి దర్శకుడితో ఉన్న ర్యాపో కారణంగానే అవకాశాలిస్తూ వస్తున్నారు. కంటెంట్ నచ్చితే ఇమ్మీడియట్ గా కాల్ షీట్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. పూరి, హరీష్ శంకర్, మురుగదాస్ విషయంలో జరుగుతోందిదే. వార్ 2 యాక్షన్ విజువల్ ఫీస్ట్ గానే ఉండబోతోందా? సూపర్ డాన్సర్స్ ను దర్శకుడు సరిగా వాడుకోవడం లేదా? మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ మ్యాటర్ లో ఫ్యాన్స్ డాన్స్ లు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదా? ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీ స్టారర్ వార్ 2 ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి రాబోతోంది. అయితే తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ క్లైమాక్స్ లో స్పెషల్ VFX కి పెద్దపీట వేసి గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారట. అంటే వార్ 2 క్లైమాక్స్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఒక లెవెల్లో ఉండబోతోంది. వార్ 2 నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్ జస్ట్ 12 రోజులకే 35 మిలియన్ వ్యూస్ సాధించింది. అయితే ఈ సినిమా కేవలం యాక్షన్ ట్రాక్ తోనే కనిపిస్తుంది తప్ప మ్యూజికల్ గా వండర్ చేసే పనులేవి పెట్టదలుచుకోలేదు. ప్రస్తుతానికి ఈ మూవీలో 2 పార్ట్లు మాత్రమే ఉన్నాయి. అంటే బ్యాంగ్ బ్యాంగ్ సాంగ్ స్థాయిలో మనం ఎలాంటి డాన్స్ టాలెంట్ ను ఈ ఇద్దరి హీరోల నుంచి ఆశించకూడదు. వార్ 2 ఆల్బమ్ లో సాంగ్ ను హృతిక్ రోషన్, కియారాపై తీశారు. కియారా బికినీలో కనిపిస్తోందట. ఇక రెండో పార్ట్ ను హృతిక్, ఎన్టీఆర్ పై షూట్ చేయబోతున్నారు. ఈ సాంగ్ ను 7 రోజుల పాటు షూట్ చేస్తారు. ఈ సాంగ్ లో తారక్, హృతిక్ లకు కంపోజ్ చేసే స్టెప్స్ ఎలా ఉంటాయి, ఇద్దరికి బ్యాలెన్స్ జరుగుతుందా లేదా అనే యాంగిల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇద్దరిలో ఒకరికి ఎక్కువ వెయిట్ ఇచ్చి మరొకరికి తక్కువ వెయిట్ ఇస్తే లేనిపోని గొడవలు.
అది తెలిసే తెలివిగా దర్శకుడు 2 పాటలతో ఆపేస్తున్నాడని అంటున్నారు. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. అనుష్క ఘాటి నుంచి ఫైనల్ గా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ని సిద్ధం చేశారు. జూన్ 9న మధ్యాహ్నం 3:33 ఒక అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్టుగా లాక్ చేశారు. ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ జూన్ 3వ వారం నుంచి ఒక ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకోబోతోంది. అందుకోసం ఒక ప్రత్యేక సెట్ ను కూడా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సెట్ లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారట. వెంకీ అట్లూరి సూర్య కాంబోలో తెరకెక్కనున్న సినిమా ఈ నెలలో మొదలవబోతోంది. ఫస్ట్ షెడ్యూల్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఈ సీక్వెన్స్ కోసం సూర్యతో పాటు దాదాపు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటారని తెలుస్తోంది.